అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్ అండి. ఎలాగున్నారు మీరు, కుటుంబాలు, పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా? క్షేమంగా ఉన్నారని నమ్ముచున్నాం. మన దేవుడు నిన్నటి కాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి మనకి ఈ దినమును ఒక బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో మన వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా. మన పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే ఆది కాండము 26వ అధ్యాయంలో 3వ వచనం. ఆది కాండము 26వ అధ్యాయము 3వ వచనం. జెన్నీస్ చాప్టర్ 26 వర్సెస్ 3. ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు ఈరోజు మనకి మంచి వాగ్దానం, నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు దేవుడు. ఖచ్చితంగా ఆయన ఆశీర్వదిస్తాడు. ఆయన మాట తప్పని దేవుడు. ఆయన అబద్ధం ఆడుటకు మానవుడు కాదు, పశ్చాత్తాపడుటకి నరపుత్రుడు కాదు. ఆయన ఏ మాట అయితే పలుకుతాడో అది ఏది ఏమైనా సరే అది నెరవేర్చే తీరుస్తాడు ఆయన. ఈరోజు దేవుడు ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు. ఇస్సాకు దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు అన్నమాట. అబ్రహాములో వచ్చినటువంటి మొదటి కరువు కాక, అబ్రహాము దినంలో వచ్చినటువంటి మొదటి కరువు కాక ఇస్సాకు కాలంలో కూడా మరి ఒక కరువు వచ్చిందంట. మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చాను. అప్పుడు ఇస్సాకు అంట గెరారు దేశంలోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, చూడండి, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీకు చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసమై ఉండము, నేను నీకు తోడేంటి నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్తున్నాడు దేవుడు. దేవుడు ప్రామిస్ చేస్తున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు, నేను ఆశీర్వదిస్తాను, నేను చెప్పే దేశమందు నువ్వు పరవాసివై ఉండము, నేను నీకు తోడైండి నేను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాను అంటున్నాడు దేవుడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఇస్సాకు దేవుడు ఏమైతే చెప్పినాడు ఆ మాటకు దేవుడు మరి ఇస్సాకు లోబడ్డాడు. దేవుడు ఒక్క మాట చెప్పాడు అంతే, నువ్వు ఇక్కడే ఉండు నేను ఆశీర్వదిస్తానన్నాడు. ఆ మాటకి ఇస్సాకు లోబడ్డాడు. ఆయన వెంబడించాడు దేవుని వెంబడించాను అన్నమాట. నువ్వు పరవాసివై ఉండము ఈ దేశంలో అన్నాడు. అంటే ఒక విశ్వాసమై ఉండు. ఎందుకు అవిశ్వాసం కలిగి నువ్వు కరువు వచ్చిందని ఫిలిష్తీయుల దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? ఫిలిష్తీయులు ఇశ్రాయేలుకు శత్రువులు కదా. మరి సంసోను, గిద్యోను వీళ్ళందరూ కూడా ఫిలిష్తీయులను హతం చేసినట్లు మనం చూస్తున్నాం. ఫిలిష్తీయులు అంటే ఇశ్రాయేలుకు శత్రువులుగా ఉన్నారు వాళ్ళు. ఐగుప్తు దేశంలో కూడా మనం ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా ఉన్నప్పుడు మనల్ని వెట్టి చాకిరి చేపించి ఎంతో కష్టపెట్టారు కదా ఐగుప్తీయులు, ఫిలిష్తీయులు అందరూ కూడా. నువ్వు ఎందుకు అక్కడికి వెళ్తున్నావు? నాకు అర్థం కాలేదు. నేను చెప్పిన దేశం ముందు నువ్వు ఉండు, పరవాసివై ఉండు, నువ్వు ఒక విశ్వాసిగా నువ్వు నివసించు, ఖచ్చితంగా నేను నీకు తోడే ఉంటాను. నీ తండ్రి అబ్రహాముతో నేను సెలవిచ్చున్నాను కదా, అబ్రహాముతో ఖచ్చితంగా నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, నీ ద్వారా రాజులు వస్తారు, అనేకమైన అధికారులు వస్తారు, నీ సంతానం ద్వారా సమస్త భూలోకం జనములన్నీ నేను ఆశీర్వదిస్తాను, వాళ్ళందరూ కూడా ఆశీర్వదించబడతారని. మరి నిన్ను ఆశీర్వదించిన నేను అదే మాట నిన్ను కూడా చెప్తున్నాను కదా, నీ తండ్రిని నేను చెప్పినట్లు ఆశీర్వదించలేదా అని ఇస్సాకు ఆయన దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు అనమాట. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మన జీవితాల్లో చిన్న చిన్న కష్టాలు రావచ్చు, శ్రమలు రావచ్చు. ఆ శ్రమల్లో మనం దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు. అయ్యో దేవుడు నాకొద్దు, అప్పుడు దేవుని నమ్ముకున్నట్టు నుంచి నాకు ఎన్నో కష్టాలు వస్తున్నాయి, శ్రమలు వస్తాయని మనము చాలామంది ఎంతోమంది వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి ఈరోజు చూడండి, వాక్యం చక్కగా వినండి. మరి ఎంతోమంది చూడండి దేవుని నమ్ముకొని మేము వెళ్ళి ప్రతి ఒక్క స్థలంలో పరిచర్యకు వెళ్తాం కదా, అక్కడంతా కూడా కొంతమంది అయ్యా దేవుని మేము తెలియక నమ్ముకున్నాము, మమ్మల్ని క్షమించమని దేవునికి ప్రార్థన చెయ్యి, మాకొద్దు ఆ దేవుడు, మా కులదేవుడు చాలు అని వాళ్ళు చెప్పడం మేము వింటామన్నాం అనమాట. వాళ్ళంటే యేసుప్రభు వద్దని వెనుదిరిగినారు వాళ్ళు. ఆ దేవుడిని మాకొద్దు, మాకు దేవుడు ఉన్నారు చాలు, మా పిల్లలకి పెళ్ళి అయిపోయిన తర్వాత ఆ తర్వాత కాలం చూద్దాంలే అనేటువంటి ప్రజల్ని మేము కల్లారు చూస్తున్నాం. వాళ్ళ నోటి మాటలు మేము వింటున్నాం అనమాట. చూసారా ఎంత అవిశ్వాసం. చూడండి, గొప్ప రక్షణను నిర్లక్ష్య పెట్టి మళ్ళీ వాళ్ళకేమో కష్టాలు వస్తున్నాయని చూడండి దేవుణ్ణి విడిచిపెట్టేసినారు. ఇస్సాకు పరిస్థితి కూడా కష్టకాలంలో చూడండి, ఆ ఫిలిష్తీయుల దగ్గరికి, ఆ ఫిలిష్తీయుల మరి ఆ దేశంలో ఉన్నటువంటి ఫిలిష్తీయుల రాజుని అబీమెలెకు వద్దకు వెళ్ళాడు అతడు. అక్కడ ఏదన్నా మరి కూలి పని చేసుకుని బ్రతుకుతామని వెళ్ళాడేమో. కానీ దేవుడు నువ్వు రాజులైన యాజక సమూహం మీది, అబ్రహాము కుమారుడు నువ్వు, నీ తండ్రితో నేను వాగ్దానం చేసినాను, నీ సంతానం ఆశీర్వదించుకుంటే నా పేరు చెడిపోతుంది,
నేను చెప్పిన దేశంలో అదే దేశంలో నువ్వు ఉండు, పరవశమే ఉండు, అంటే విశ్వాసంగా జీవించు, ఖచ్చితంగా నీకు తోడయండి, నేను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. కష్టం వచ్చినప్పుడు ఏం చెదరకు, బెదరకు, అలైకు, మరి భయపడకు, ఖచ్చితంగా దేవుడు నీకు తోడయండి. ఆ కరువులో దేవుడు నడిపించి నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు. హల్లెలూయా. గాబరి అయిపోకు, ఎక్కడికి వెళ్ళదు నాని, ఆ దేశము ఈ దేశం అని పరిగెత్తుకుంటూ వెళ్ళకు. నువ్వున్న దేశంలోని విశ్వాసగా ప్రార్థన చేసి, యేసయ్యా ఈ కష్టంలో నుంచి నడిపించి నన్ను ఆశీర్వించు ప్రభువా. కరువు వచ్చిందని, ఏలియా కాలంలో కరువు వచ్చింది. ఏలియాని దేవుడు పోషించలేదా? ఆకాశ పక్షులను పోషించే దేవుడు నిన్ను పోషించలేడా? నీ కుటుంబాన్ని ఉన్న 4 జనాలు 5 జనాలను పోషించలేడా? 30 లక్షల జనాల్ని అరణ్యంలో దేవుడు పోషించిన దేవుడు 40 సంవత్సరాలు. కరువు కాలం ఎన్ని రోజులు ఉంటుందండి? కొన్ని రోజులు ఉంటుంది, విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. దేవుడు నిన్ను పోషించలేడా? అదే మన అవిశ్వాసం. అదే అవిశ్వాసం కాకుండా నువ్వు పరవాసివై ఉండి అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. అల్ప విశ్వాసంగా ఉండకు. పేతురుతో అన్నాడు దేవుడు, అల్ప విశ్వాసం ఎందుకు భయపడినావు అన్నాడు. భయపడకూడదు. కష్టాల్లో కన్నిటిలో మనం భయపడకూడదు. శ్రమలు శోధన వచ్చినప్పుడు మనం భయపడకూడదు, ఎదుర్కోవాలి. దేవుని బిడ్డలు ఎదుర్కొని ప్రార్థన చేయి. ఒక విశ్వాసిగా నువ్వు ప్రార్థన చేయి, కన్నీటి ప్రార్థన చేయి. ఖచ్చితంగా ఆ కరువు కాలం నుంచి దేవుడిని నడిపిస్తాడు. అబ్రహాములో కరువు వచ్చినప్పుడు అబ్రహాము గెలిచినాడు కరువులో నుంచి, దేవుడు ఆశీర్వదించినాడు. ఇప్పుడు ఇస్సాకు కాలంలో కూడా కరువు వచ్చింది. ఎందుకు నువ్వు ఒక అవిశ్వాసంగా వెళ్ళిపోతాను అంటున్నావు? ఆ దేశానికి ఈ దేశానికి ఎందుకు వెళ్ళిపోతున్నావు? నేను ఏమైపోయినాను? నీ తండ్రి అయిన దేవుణ్ణి, అబ్రహాము దేవుణ్ణి నీకు తోడై ఉండనా? నిన్ను ఆశీర్వదించలేనా? నువ్వు ఇక్కడే ఉండు, నేను ఆశీర్వదిస్తానన్నాడు దేవుడు. హల్లెలూయా. మరి యాకోబుకు కూడా దేవుడు తోడయండి. నేను కూడా చూడండి, యాకోబు కూడా దేవుడు తోడయండి, నీకు తోడయండి, నువ్వు వెళ్ళి ప్రతి ఒక్క స్థలంలో కూడా నేను కాపాడుతూ నేను ఆశీర్వదిస్తాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. అబ్రహామును దేవుడు చెప్పినాడు, నీలో నుంచి అనేక జనములు వస్తే ఆకాశ నక్షత్రం వల్ల నీ సంతాన్ని విస్తరింపజేస్తానన్నాడు. దేవుడు చేశాడు. ఈరోజు కరువు కాలంలో వస్తే నేను విడిచిపెడతాడా? కరువు కాలంలో నువ్వు చనిపోతుంటే దేవుడు ఊరుకునే ఉంటాడు అనుకుంటున్నావా? ఈరోజు నువ్వు అప్పుల్లో బాధపడుతుంటే దేవుడు ఊరుకుని అనుకుంటావా? మరి ఉంటాడనుకుంటావేమి? దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఖచ్చితంగా విశ్వాసముగా ఉండు, బెదరకు, అలయకు. చెట్టు చూడండి, గాలి వానలకి ఆ ఎండకి తట్టుకుంటేనే ఆ చెట్టు పెద్ద వృక్షం అయిపోయి చెట్టుగా మారుతుంది అన్నమాట. పెద్ద మానుగా మారుతుంది కదా. వాన వచ్చినప్పుడు తట్టుకోలేకుండా ఇరిగిపోయిందంటే అది ఇంక పనికి రాకుండా చచ్చిపోతుంది. గాలికి తట్టుకోవాలి. అది ఆ కొమ్మలు మరి స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు అది తట్టుకున్నదంటే ఆ చెట్టు, ఆ గాలి వానికి ఆ చెట్టు పెద్ద వృక్షంగా మారిపోతుంది కదా. అలాగే నువ్వు శ్రమలో శోధనలో తట్టుకోవాలి, నిలబడాలి. నీ సంతాన్ని దేవుడు విస్తరిస్తానంటూ నేను ఆశీర్వదిస్తా అంటున్నాడు దేవుడు. అంటే నీ విశ్వాసం స్ట్రాంగ్ గా ఉండాలి, బలంగా ఉండాలి. ఆ చెట్టు వేర్లు ఎప్పుడైతే గట్టిగా ఉంటాయో దాని కొమ్మలు కూడా గట్టిగా ఉంటాయి. గాలివానికి అది భయపడదు, విరిగిపోదు చెట్టు. ఆ తర్వాత గాలివాని వెళ్ళిపోయిన తర్వాత చక్కగా ఎండ చిన్న గాలి వచ్చినప్పుడు ఆ చెట్టు త్వరగా మరి వెదుగుతుంది అనమాట. హల్లెలూయా. ఈరోజు నీకు కష్టం వచ్చిందని బాధపడకు, రేపు నీకు ఆశీర్వాదం వస్తుంది. ఈ కష్టం తర్వాత నీకు ఆశీర్వాదం వస్తుంది. దేవుడు నీకు తోడైండని ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు దేవుడు. ఆదికాండంలో 28వ అధ్యాయం 15వ వచనంలో కూడా చూడండి, యాకోబుతో దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఆయన ఒక తలగడగా రాయి వెళ్తున్న ప్రయాణంలో రాత్రి అయిపోయింది. యాకోబు అక్కడ పనుకున్నాడు ఒక రాయిని తలగడగా పెట్టుకొని. అప్పుడు ఏమంటున్నాడు దేవుడు కలలో, ఇదిగో నేను నీకు తోడయుండి నువ్వు వెళ్ళి ప్రతి ఒక్క స్థలమునందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవను ఎడబాయనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసినాడు. హల్లెలూయా. చూడండి, దేవుడు నాతో ఉన్నాడు నిశ్చయంగానే యాకోబు తెలుసుకున్నాడు. ఈరోజు ఇస్సాకు తెలుసుకోలేకపోయినాడు. దేవుడు అతనికి ప్రత్యక్షమై మాట్లాడినాడు. ఈరోజు నువ్వు తెలుసుకో, దేవుడు నీకు తోడైనాను తెలుసుకో. కష్టం వచ్చినా నష్టం వచ్చినా బెదిరిపడకు. ఉద్యోగం లేకపోయినా వ్యాపారంలోనైనా నష్టం వచ్చినా బాధపడకు. దేవుడు నీకు నేను ఆశీర్వదిస్తాడు. దేవుడు నువ్వు తట్టుకున్నావంటే 1 రోజు 2 రోజులు తట్టుకున్నావంటే ఖచ్చితంగా దేవుడు నీకు తోడై నిన్ను ఆశీర్వదిస్తాడు. అయ్యో నాకు శ్రమ వచ్చిందని వెళ్ళి పారిపోకు, భయపడకు, ఆందోళన చెందకు, దిగులు పడకు, జడేకు. నిలబడు. దేవుడిని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. శ్రమలో కూడా నువ్వు బాధపడకు, భయపడకు, అక్కడే ఉండదు. శ్రమ వచ్చిందా విశ్వాసంగా నువ్వు ప్రార్థన చేయి, నువ్వు చేయాల్సిన పని చేయి, విశ్వాసంగా ప్రార్థన చేయి, మోకరించి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ శ్రమలో నుంచి విడిపిస్తాడు, అప్పుల్లో నుంచి విడిపిస్తాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ వీడియో చూస్తున్న మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. దేవుడు మీ కుటుంబాన్ని దీవించును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు చెప్పిన వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి. వీడియో చూస్తున్న వాళ్ళందరి జీవితంలో నెరవేర్చండి. ఖచ్చితంగా నేను ఆశీర్వదిస్తాను, నీకు తోడైంది ఆశీర్వదిస్తానని అవుతండి. ప్రతి ఒక్క విశ్వాసకి తోడేయండి, వాళ్ళ కుటుంబాలకు తోడేయండి. మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం స్వామి.
ఎవరైతే నాయన ప్రభా సమస్యల్లో, ఇరుకులు, ఇబ్బందుల్లో, అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళందరినీ కూడా ముట్టి స్వస్థపరచండి. ఎవరికి వివాహం కాలేదు వాళ్ళందరికీ వివాహ సంబంధాలు సమకూర్చండి. ఎవరికి గర్భాలు లేదు వాళ్ళ గర్భాలు ముట్టి నాయన స్వస్థపరచండి. గర్భాలు తెరవని ప్రభు నాయన తండ్రి, మంచి కుమారుని అనుగ్రహించండి నాయన. సహాయం చేయమని, కృప చూపించమని, కుటుంబంలో సమాధానం, నెమ్మది, ఐక్యత దయచేయమని ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.